హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి శాలరీ వచ్చేసి 44,000 రూపీస్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రీ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు క్వార్టర్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలో మీకు క్లారిటీగా అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మాత్రం మీకు అయితే అర్థం అవడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 7th జూలై 2024 స్టార్ట్ అవ్వడం జరిగింది. 5th ఆగస్ట్ 2024 అయితే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. పోస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా 112 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 96 వేకెన్సీస్, ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 16 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్గా చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మేల్ క్యాండిడేట్స్కి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 37, ఎస్సీ క్యాండిడేట్కి 15, ఎస్టీ క్యాండిడేట్కి 7, ఓబీసీ వాళ్ళకి 24, 13 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 6, ఎస్సీకి 3, ఎస్టీకి 1, ఓబీసీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్కి 2. టోటల్గా 112 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీని వెబ్సైట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. లింక్ పైన క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పే స్కేల్ అండ్ అదర్ అలవెన్సెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి శాలరీ వచ్చేసి 25,500 to 81,100 శాలరీ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు మాక్సిమం 40,000 లోపల అయితే మీకు శాలరీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్ని అలవెన్సెస్ కలుపుకొని అలవెన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డియర్ అలవెన్స్, రేషన్ మనీ అండ్ నెక్స్ట్ ఫ్రీ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదంటే హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఫ్రీ అకామిడేషన్ వద్దనుకుంటే హౌస్ రెంట్ అలవెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, ఇలా చాలా అలవెన్సెస్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మినిమం ఏజ్ వచ్చేసి 20, మాక్సిమం వచ్చేసి 25 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు దీనికైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి డిగ్రీ పాస్ అయిన పర్సన్స్ ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఈక్వలెంట్ దానికి సమానంగా విత్ సైకాలజీ యాజ్ ఏ సబ్జెక్ట్, సైకాలజీ సబ్జెక్ట్ తోటి ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇది లేకపోతే మనకి డిగ్రీలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళన్నా, లేదంటే బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా దీనికన్నా ఈక్వలెంట్ ఉన్న వాళ్ళనే దీనికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కట్ ఆఫ్ డేట్ ఫర్ ఏజ్ అండ్ రిలాక్సేషన్. ఏజ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 6th ఆగస్ట్ 1999 టు 5th ఆగస్ట్ 2004 ఈ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఓబీసీ పర్సన్స్ వచ్చేసి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. విత్ ఇన్ 3 years లోపల నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉంటే దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 30 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమినల్ పర్సన్స్ వచ్చేసి 28 years లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హైట్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 170 centimeters, ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 157 centimeters. అండ్ నెక్స్ట్ చెస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎక్స్పాండ్ చేయకుండా ఉంటే 80 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 85 చెస్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐసైట్ మినిమం మెడికల్ స్టాండర్డ్. ఐసైట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి నియర్ విజన్, బెటర్ ఐ చూసుకుంటే N6 ఉండాలి, వర్స్ ఐ చూసుకుంటే N9 ఉండాలి, బెటర్ ఐ చూసుకుంటే 6/6, వర్స్ ఐ చూసుకుంటే 6/9. ఇది వచ్చేసి డిస్టెంట్ విజన్ మాత్రం ఇలా అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి హౌ టు అప్లై అండ్ బై విచ్ డేట్. హౌ టు అప్లై అంటే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్, దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్. ఇది వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రమే 100 రూపీస్ అయితే ఉండడం జరిగింది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు ఫ్రెండ్స్. వాళ్ళు ఫ్రీగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫేజ్ 1. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి ఫేజ్ 1లో చూసుకుంటే పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫర్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 600 meters వచ్చేసి 7 minutes 30 seconds అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది.
లాంగ్ జంప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 11 feet 3 chances. హై జంప్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 3.5 feet 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 800 meters 4.45 మినిట్స్లో అయితే కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసి 9 feet 3 ఛాన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది. హై జంప్ వచ్చేసి 3 feet 3 ఛాన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా దీనికి వచ్చేసి ఎలాంటి మార్క్స్ అయితే ఉండడం జరగదు ఫ్రెండ్స్, జస్ట్ క్వాలిఫై మాత్రమే ఇవి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. ఇందులో వచ్చేసి ఫ్రెండ్స్ మనకి హైట్ చెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ వెయిట్ వచ్చేసి మన ఏజ్ హైట్కు తగ్గట్టు అయితే వెయిట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి phase 2, అందులో క్వాలిఫై అయిన వాళ్ళు డైరెక్ట్ phase 2 రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. 100 మార్క్స్కి అయితే ఇది ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 100 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి సబ్జెక్టులు చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్లో 10 మార్క్స్కి 10 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. హిందీలో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్. అండ్ జనరల్ అవేర్నెస్లో వచ్చేసి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ సింపుల్ రీజనింగ్, ఇందులో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సైకాలజీ 60 క్వశ్చన్స్ 60 మార్క్స్కి ఉండడం జరుగుతుంది. టోటల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్కి అయితే ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీనికి సిలబస్ ఆఫ్ సైకాలజీ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి టాపిక్స్ జనరల్ సైకాలజీ, ఇంటెలిజెన్స్ అండ్ క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, దీంట్లో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్తో రావడం జరుగుతుంది. నెక్స్ట్ పర్సనాలిటీ, యాటిట్యూడ్, స్టీరియోటైప్స్, ప్రెజుడైజ్ అండ్ డిస్క్రిమినేషన్, గ్రూప్ డైనమిక్స్, ఇందులో 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ సైకోపాథాలజీలో 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కౌన్సిలింగ్ సైకాలజీలో 15 క్వశ్చన్స్కి 15 మార్క్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మేనేజింగ్ హ్యూమన్ రిసోర్సెస్లో 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. టోటల్గా 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్కి అయితే సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ నుంచి అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసి 35% వచ్చేసి క్వాలిఫైయింగ్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి వచ్చేసి 33% వచ్చేసి క్వాలిఫై అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి దెర్ విల్ నో నెగిటివ్ మార్కింగ్, ఇందులో వచ్చేసి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు ఫ్రెండ్స్. మెరిట్ లిస్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కేటగిరీ వైజ్గా మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇలా అయితే కేటగిరీ వైజ్గా మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రిజల్యూషన్ ఆఫ్ ద కేసెస్, ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఇన్ కేస్ ఆఫ్ ద టై ఇన్ మార్క్స్ ద క్యాండిడేట్ ఓల్డర్ ఇన్ ఏజ్ విల్ బి హయ్యర్ ఇన్ మెరిట్. ఒకవేళ 20 ఏజ్ 25 ఏజ్ ఉన్న పర్సన్ తీసుకుంటే ఇప్పుడు 20 ఏజ్ ఉన్న పర్సన్కి 50 మార్క్స్ వచ్చినాయి, 25 ఏజ్ ఉన్న పర్సన్కి 50 మార్క్స్ వచ్చినాయి. అప్పుడు 25 ఏజ్ పర్సన్కి మెరిట్లో అయితే పెట్టడం జరుగుతుందని మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ phase 3 చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి phase 3 ఒరిజినల్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి అన్ని ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. 10th సర్టిఫికేట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఎవరైతే క్వాలిఫై అయిన పర్సన్ ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో అవన్నీ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి 4 లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా వాళ్ళకైతే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. దీని తర్వాత మీకు అయితే జాబ్ అయితే పర్మనెంట్ అయితే అవ్వడం జరుగుతుంది. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.